హాయ్ ఫ్రెండ్స్, రండి ఫోన్ చేద్దాం. ఈరోజు మా ఇంట్లో వంటలు కూరలు ఏంటంటే గోంగూర వెలుగు తాలింపు, ఇది పచ్చళ్ళగా కూడా ఉంటుందిలేండి. క్యాలీఫ్లవర్ ఇగురు, అన్నం, మంచినీళ్ళు, పెరుగు, ఈ మూడితో భోంచేస్తున్నాను ఈరోజు. ఈ మూడింటికన్నా ఇంకేం కావాలి మనకి? అయితే ముందుగా నేను గోంగూరతో కలుపుతాను ముద్ద. గోంగూర, ఇది గోంగూర మెదుపు తాలింపు, పచ్చడి కాదు. గోంగూర మెదుపు తాలింపు, క్యాలీఫ్లవర్ ఇగురు. బాగుందండి. ఇప్పుడు కాలిపోవడం కాలిపోవడం కూడా బాగుంది. అన్ని పొంచేద్దరు కానీ మా ఫ్రెండ్స్కి ఒక కథ చెప్పనా? మనకి దేవుడు ఏది పెడితే అది తింటమే. మనం అంటూ సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఏది తింటాం అనుకుంటాం, కానీ ఏవి తినలేము. ఆయన ఏది పెడితే అది తింటమే. పూర్వం అంటే ఒకసారి పార్వతీదేవి, స్వామి మీరు జీవరాశులు అన్నిటికీ కూడా భోజనం పెడతారు కదా, మరి ఒక జీవికి పెట్టడం మానేశారు, మీరు గమనించారా అందంట. ఎక్కడ పార్వతి అని అడిగాడంట. చూసుకోండి మీరేం చెప్పేసి ఒక బరిని తీసి మూత చూపించిందంట. ఆ బరిలో ఒక చీమ, ఆ జీవికి కూడా పెట్టారు పార్వతి అన్నాడంట స్వామి. లేదు స్వామి మీరు పెట్టలేదంటే ఆవిడ బరిలో దాచింది కదా, చీమనే బరిలో దాచింది, అందుకని ఆయన పెట్టలేదు అనుకుని అంది ఆ మాట. చూడు నువ్వే వెళ్ళానంటే అప్పుడు చీమ ఎంత తింటుంది? బియ్యం గింజ నూకలైపోతే, బియ్యము నూకలే మెత్తగా మరాడితే నూకలైపోతాయి. ఆ నూక గింజ ఈ చీమ ముక్కుకి అతుక్కుని ఉందంట. అప్పుడు చెప్పాడంట, చూసావా ఆ చీమకు కూడా నేను ఆహారం పెట్టాను, తింటుంది. మరి జీవులన్నీ కూడా నా బిడ్డలే కదా, మనుషులు నా బిడ్డలే, పక్షులు, మరి ఇట్టటి జీవులన్నీ కూడా జీవరాశి సమస్తం నా బిడ్డలే కాబట్టి వాళ్ళకి నేను ఆహారం పెడతాను, అది నువ్వు గమనించాలి పార్వతి అన్నాడంట. అప్పుడు పార్వతీదేవి అవునా స్వామి అన్నాక. అట్లాగే మనకి వాళ్ళ సాంబశివుడు అన్నం, క్యాలీఫ్లవర్ కూర, మరి గోంగూర ఇచ్చాడనమాట. మేము భోజనం చేస్తున్నాం. మరి నా కథ నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, చిన్న లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళు అనుకో సబ్స్క్రైబ్ చేయండి. పెరుగులోకి వచ్చేసానండి. పెరుగు భోజనం కూడా భోజనం చేసేస్తే ఈరోజు మనం కార్తీక మాసం భోజనం సమాప్తమైనట్టు. మరి కథ బాగుందా? మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పెరుగు చాలా తీయగా ఉంటుందండి. ఇదిగో పెరుగు ముద్ద రెడీ తిందాం. చెప్పాక మా పెరుగు తీయమొస్తుంది. నేను పెరుగులోకి పచ్చడిలో అట్టుకుని నంచుకోను, పచ్చడిలో కూరలు నంచుకుంటా. నాకు అదో టేస్టు. కార్తీక మాసం అయిపోతుందండి, మళ్ళీ సోమవారం వరకే ఉంది. పెరుగన్నం కూడా తినేసాను, అయిపోయింది. మా ఇంటికి భోజనం ఫ్రెండ్స్. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని, మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకి మరి బాయ్, ఉంటాను మరి, బాయ్.